యోధా రాసిన పత్రిక ఎవరో చదవండి. 11, 12, 13, 14, 15. అయ్యో వారికి శ్రమ, అయ్యో వారికి శ్రమ, వారు కయ్యను నడిచిన మార్గమున నడిచిరి, బహుమానం పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో అతురముగా పరిగెత్తిరి. కోరాహు చేసినట్టు తిరస్కారం చేసి నశించిరి. మీరు నిర్భయముగా మీతో సుభోజనము చేయుచు తమ్మును తాము నిర్భయముగా పోషించుకొనుచు మీ ప్రేమ విందులో దొంగ మెట్లుగా ఉన్నారు. మీరు గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు నిర్జల మేఘములుగాను కాయలు రాలి ఫలములు లేక 2 మార్లు చచ్చి వ్రేళ్లతో పెళ్లగింపబడిన చెట్లుగాను తమ అవమానమును నురుగు వెళ్ళ గ్రక్కువారై సముద్రం యొక్క ప్రచండమైన అలలుగాను మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు. వారి కొరకు గాఢాంధకారము నిరంతరము భద్రము చేయబడి ఉన్నది. ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరిని గురించి ప్రవచించి ఇట్లని ఇదిగో అందరికి తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చి భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చి వారిని ఒప్పించుటకు ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారంతో వచ్చెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను గతంలో ఒక వారం క్రితం చెప్పాను యోధా కోసం. యోధా ఈయన జబదయ కుమారుడు, యాకోబు యొక్క సహోదరుడు. ఈయన ఈ మాటలు ఇస్కరియోతా గురించి రాయబడిందని చెప్పి, అంటే అపోస్తలులో ఒకడు. దేవునికి స్తోత్రం. పౌలు గారు యోధాకి ఇస్కరియోతా ఎలాంటి పరిస్థితులు కలిగి తనకు తాను నాశనాన్ని లేదా తనకు తాను పతనాన్ని తెచ్చుకున్నాడో, మరి యోధా పేరు పెట్టుకున్నట్టు నీవు అలాంటి పరిస్థితులను కలిగి ఉండదు. దేవునికి స్తోత్రం. చాలా ప్రేమగా హెచ్చరించి ఒక పత్రికను రాసి పంపించారు. పత్రిక అంటే ఒక పేపర్ కాదు, ఒక జీవితం. హల్లెలూయా. ఆ ఒక్క జీవితం, అది నా దగ్గరకు వస్తే నా ఒక్క జీవితం, అది నాలో నుంచి అనేకలకు వెళితే 1000 మంది జీవితాలు. హల్లెలూయా. ఈ పత్రిక కేవలం ఈశ్వరు యొక్క యోధాల గురించి మాట్లాడుతున్నప్పుడు యోధా చేసిన తప్పిదాలు, యోధా నడిచిన మార్గాలు, యోధా వెళుతున్న ప్రతి తప్పుడు త్రోవలు తనకేం చేయలేకపోయిందంటే, దేవుడు ఇచ్చినట్టు అపోస్తుల 12 మందిలో ఒకడే గాను, అపోస్తుల పేరులో పరలోకంలో ఆ పేరు గాను, ప్రభు నమ్మినంటి ఆ నమ్మకత్వాన్ని ఏది యోధ పొందుకోలేదు. ప్రభు ఏమంటున్నాడంటే 99% యోధాకి అన్ని మంచి క్వాలిటీస్ ఉన్నాయి. 100లో 99% 1% సంపాదించుకోవడం ఎంత? ఈరోజు నా చిన్న తప్పే కదండి మనం సమర్థించుకోం, కానీ చిన్నది నీ జీవితాన్ని నాశనం చేసేస్తుంది. ఇది ఏమవుతుందంటే దేవుని మీద పడిపోతుంది. మీ దేవుడు క్షమించలేడా? ఎందుకు క్షమిస్తాడు? క్షమించే కదా తన అతిథి కుమార్ నీ కోసం ఇచ్చాడు. క్షమించే కదా తన అతిథి కుమార్ రక్తం నీ కోసం కార్చాడు. క్షమించే కదా తన కుడివైపున ఆనుకొని
తన భుజస్కంధాల నుండి తన మహిమను విడిచి తన అతిథి కుమారుని లోకానికి నీ పాప భారాన్ని మోయడానికి నిన్ను క్షమించి నిన్ను ప్రేమించి పరలోకం నుంచి నిన్ను దించావు. ఇంకా క్షమించలేదంటే అప్పటికి ఈయన మనం ఈ మొదటి యోహాను సువార్త పత్రికలోకి వస్తే 2వ అధ్యాయంలో ఒక మాట చెప్తాడు. 2వ వచనం 1-2 వచనాలు ఏమంటాడంటే, మీరు ఒకసారి చదవండి. నా చిన్న పిల్లలారా, మీరు పాపము చెయ్యకుండాకై ఈ సంగతులను మీకు రాయచ్చు. స్పష్టంగా చెప్తున్నాడు. శిష్యుడైన యోహానికి స్పష్టంగా చెప్తుండవు, ఇదిగో వారు చేసిన పాపం మీరు కూడా చేయండి. నేను ముందే చెప్తున్నా, నువ్వు పాపం చేస్తావు, పాపము నుంచి విమోచించబడ్డావు, ఉపేక్షించబడ్డావు, విడుదల పొందావు. ఈరోజు క్రీస్తు రక్తము ద్వారా నువ్వు నీతిమంతుడిగా తీర్చబడ్డావు, పరలోకానికి యోగ్యుడయ్యావు. మరలా తిరిగి నువ్వు పాపంలోకి, వాడు ఎవరో పాపం చేస్తున్నాడు, ఆమె ఎవరో పాపం చేస్తుందంటే వారు లోకంలో ఉన్నారు, వారు అంధకారంలో ఉన్నారు, వారు పాపపు కార్యాలతో వాళ్ళు నిండుకొని ఉన్నారు. వాళ్ళు చూసిన పాపం చేయకు. ఎందుకంటే నీ పాప విమోచన కొరకు క్రీస్తు రక్తము చేతను కడగబడి పాపము చేయని తీర్మానం తీసుకొని రక్షణ పొందావు. మరలా నువ్వు వెనక్కి వెళ్తే ఎట్లా వెళ్ళదు. ఇక్కడ ఇస్కరియోతు యోధ చేసిన పని యోధాకు ముందే చెప్పాడు, యోహాను ముందే చెప్పాడు. పద్మాసు దీపంలో ఉండి ఈ మాటలు శిష్యుడని యోహాను రాస్తాడు. ఊరికినే ఆయన ఏమో ఖాళీగా కూర్చోలేదు. ఆయన అప్పటికి ఇంచుమించుగా ఒక 70-80 ఏళ్ళు దాటేసి ఉంటాడు. వృద్ధాప్యానం అందు పద్మాసు దీపంలో ఆయన ఆ దర్శనాన్ని చూస్తూ ఆ ప్రవచనము దేవుని మాట వింటూ ఆ కళలకు అంటున్నప్పుడు, ఇలాంటి పాపానికి మరలా నువ్వు చోటిస్తే నీ జీవితాన్ని నువ్వే పత్రం చేసుకున్నావు. అందుకే సామెతల గ్రంథంలో ఊరికినే ఆ మాట అన్నది, 3 రాళ్ళు తన విల్లుని 3 రాళ్ళు తన విల్లు ఏం చేసిందట. ఇది ఎలా చెప్తా తెలుసా? నువ్వు 3 రాళ్ళ ఉండొద్దాము. అది స్త్రీకే వర్తించదు, పురుషుడికి కూడా వర్తిస్తుంది. నీ దేహమనే ఇల్లుని మూర్ఖుడిలాగా 3 రాళ్ళలాగా నీ ఆత్మీయత నువ్వే పాటు చేసుకుంటే ఎలా చేసావు? నీ వయస్సులో ఉన్నప్పుడు, లేకపోతే నీకు తెలియకో, నీకు ఏమి ప్రభువుని గురించి అవగాహన లేకో, నీ బలం ఉన్నంతసేపు, నీ శక్తి ఉన్నంతసేపు, నీ సౌందర్యం ఉన్నంత నువ్వు ఎలాగో తిరిగేసావు. చివరికి నీకు ఒక భయంకరమైన పరిస్థితులు కలిగినప్పుడు, నిన్ను ఆదుకునే వారు లేనప్పుడు, నీకు బలం ఉంది, శక్తి ఉంది, సౌందర్యం ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ నా అనేవారు ఎవరు నీకు లేరు. నిన్ను విడిచేశారు. నేను ప్రేమతో చేర్చుకునేవారు లేరు, నిన్ను ప్రేమతో పలకరించేవాళ్ళు లేరు, నిన్ను ఆదరించేవాళ్ళు లేరు, నీతో కలిసి అందరూ సంతోషించే వాళ్ళు ఎవరు లేనప్పుడు నేను ఒంటరిని అనే పరిస్థితి వచ్చేసింది. నాకు ఎవరు లేరని పరిస్థితి వచ్చింది. నేనున్నానని నీ వెన్ను తట్టి, నీ చెయ్యి పట్టి, నీవు నా కుమార్తెవి, నీవు నా సొత్తు, నీవు నా బిడ్డవు, నేను నీకు తండ్రిని, నేను నీకు దేవుడిని నేను బలపరిచి నిన్ను వెన్ను తట్టి చెయ్యి పట్టి, నువ్వెక్కడైతే నీకెవరు లేరన్నావో వారికంటే ఇదిగో ఎంతమంది నా రక్తము చేత కడగబడినట్టు నీవే కాదు, వీరు కూడా నీ రక్త బాంధువులే. అదే క్రీస్తు రక్తముతో కొనబడిన క్రీస్తు సంఘం. ఆ సంఘమే నీ బంధువులు. హల్లెలూయా. అందరూ ఆయన రక్తంలో కడగబడ్డాం. ఎవరు వారు, ఎక్కడ వారు, ఎచ్చటి వారు, ఏ ప్రాంతం, ఏ పల్లి, ఏ గ్రామం, ఏ రాష్ట్రం, ఇలా కూడుకున్నామంటే ఎవరికి తెలియదు. భాష ఒకటే కావచ్చు, కానీ శరీర సంబంధమైనది బంధువులు ఎవరు, కుటుంబకులు ఎవరు, రక్త సంబంధికులు ఎవరు లేరు. మరి ఎవరి రక్తం అంటే యేసుక్రీస్తు రక్తము చేత కడగబడి ఆయన రక్త బాంధమును బట్టి ఒక కుటుంబముగా, సమాజ మందిరముగా, సంఘములో కూడుకున్న వారే నీ కుటుంబము. ఇప్పుడు ఎవరు లేరు నీకు? నీ బంధువుల కంటే గొప్ప జనంగా నీకు ఇచ్చారు కదా, ఇచ్చారు లేదా? నీ బంధువుల కంటే ఎక్కువ సంతోషం అనుభవించడానికి ప్రతి పునరుద్ధానము శుక్రవారం వారితో కలిసి నీ బాధని, నీ కష్టాన్ని పంచుకుంటే వారు ధనము నీకు ఇవ్వకపోవచ్చు, నేను పోషించకపోవచ్చు, కానీ ప్రార్థన నీకు ప్రాణం పోస్తుంది, ప్రార్థన నిన్ను రక్షిస్తుంది, ప్రార్థన నీ కాపుదలిస్తుంది, ప్రార్థన నిన్ను ధైర్యపరుస్తుంది, ప్రార్థన నిరంతరం నేను వెన్నట్టు ఉండి నేను బలపరుస్తుంది. ఆ ప్రార్థన ఎక్కడి నుంచి వచ్చింది?
క్రీస్తు రక్తంలో నుంచి కట్టబడిన సంఘంలో ఉన్నట్టు నీ తోటి వారి నుంచి క్రీస్తు రక్త బాంధమును బట్టి నువ్వే రక్తము చేత కడగబడి కొనబడి స్వరక్తము చేత క్రీస్తు బిడ్డగా ముద్రించబడ్డావో ఆ క్రీస్తు బిడ్డలో నువ్వు ఒక బిడ్డవి. ఆ బిడ్డల ప్రార్థన ద్వారా ఈ స్థలంలో ఉండడానికి సంతోషించడానికి ఆయన కొరపడించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకెక్కడ కావాలి జనంగా? చాలా మంది బలహీనతల చేత వచ్చేవారు ఉన్నారు, రకరకాల జబ్బుల చేత వచ్చేవారు ఉన్నారు, రకరకాల దురాత్మల పట్టి పీడింపబడిన చేత వచ్చేవారు. కొంతమంది మెంటల్ అప్సెట్ అయిపోయి ఆ ధనం వల్ల లేకపోతే కుటుంబ సమస్యల వల్ల ఆస్తుల వల్ల అనేక విధాలుగా వారి బ్రతుకుని చిన్నాభిన్నం చేసుకొని వారు ఇంకా నాకు దిక్కు తోచని పరిస్థితుల్లో ఎందుకు నా జీవితం అనుకొని చనిపోవాలనుకున్న పరిస్థితుల్లో కూడా వచ్చే వాళ్ళ సంఘంలో ఎంతోమంది ఉండొచ్చు. దేవునికి స్తోత్రం. నువ్వు అలా ఉన్నప్పుడు దేవుడిని దర్శించలేదు. చాలామంది అజ్ఞానముగా మాట్లాడుతున్న మాటలేటంటే దేవుడు నిన్ను దర్శించినట్టు నన్ను దర్శించాలి కదా అంటే, నేను చాలాసార్లు చెప్పాను, మరలా చెప్తున్నాను. తల్లి గర్భములో పిండమ్మగా రూపింపబడక మునిపే ఆయన కన్నులు నిన్ను చూశాయి. 139వ కీర్తన 16వ వచనంలో చెప్తానమాట. ఎప్పుడు చూశాడట? అసలు ఆ పిండం ఎలా ఉందో నీకు తెలియదు. నీ తల్లి గర్భంలో నువ్వు పుడతావో పుట్టవో తెలియదు, కానీ నువ్వు మాత్రం పుడతావు దేవుడు తెలుసు. ఆ పిండం ఉన్నప్పుడే ఆయన నిన్ను చూశాడట. ఈమె నా సొత్తు వాళ్ళే ఉంటారు. హల్లెలూయా. అందుకే ఈ 40వ కీర్తనలో 7వ వచనం ఆయన పుస్తకపు చెట్టులో ఉన్న ప్రకారం మీరు వచ్చి ఉన్నారు. ఆమె ఆయన చిత్తంలో ఉన్నవారే. అంటే ఆయన ఎవరినైతే తన కన్నులతో తన పిండముగా ఉన్నప్పుడు ఏ తల్లి గర్భంలో చూశారో వారందరూ ఇస్తాము. నన్ను చూడలేదంటే ఎట్లా? నన్ను దర్శించలేదంటే ఎట్లా? నన్ను పిలవలేదంటే ఎట్లా? నాతో మాట్లాడలేదంటే ఎట్లా? మనం సమర్థించుకుంటాం. అందుకని ఏమన్నాడంటే చూడమాట చదువు సార్, నా చిన్న పిల్లలారా మీరు ఈ పాపము చేయకూడనట్లు ఈ సంగతులను మీకు రాయించున్నాను. ఎవడైనా పాపము చేసిన ఎడల నీతిమంతుడను యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. అయితే ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు కానీ సర్వలోకమునకు శాంతికరమైన. హల్లెలూయా. అందరికీ తన కుమారుని ఇచ్చేశాడు. ఇక్కడ తెలుగు దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు ఓన్లీ క్రైస్తవుల కొరకే రక్తం కార్చాడు అనుకుంటున్నారు ఈ ఊరు. భారతదేశంలో ప్రపంచంలో ఉన్న ప్రతి యేసుక్రీస్తు సారూపము కలిగిన ఆదాము రక్తం అనబడిన ప్రతి ఒక్కరికి కొరకు ఆయన రక్తం కార్చాడు. ఇక్కడ అది మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకములున్న సర్వలోక జనులు అందరి కొరకు శాంతికరం. అంటే వారి కొరకు యాగమై శాంతిపరిచాడు. వారి పాప పరిహారం కొరకు బలి అయిపోయాడు. ఈ పాపాన్ని శాంతిపరిచి ఆ పాప విమోచన నుంచి మమ్మల్ని విడిపించిన కొరకు ఆయనకు తానే రిక్తునిగా చేసుకొని నరరూపునిగా వచ్చి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి ఎవరు పెడతారు? యేసు ప్రభు అందరికీ రక్తం కార్చాడు. అందరి కొరకు, నా కొరకు కాదు. నేను చాలాసార్లు చెప్పాను కానీ ఒకసారి అర్థం అవ్వచ్చు, అర్థం కావచ్చు. మన దేశంలో సూర్యుడు ఒకలాగా, ఇంకో దేశంలో సూర్యుడు ఒకలాగా ఉదయించాడు. అన్ని దేశాల్లో ఒకలాగా ఉంటాడు. ఎక్కడొక చంద్రుడు అక్కడొక చంద్రుడు, ఎక్కడొక రాత్రి అక్కడొక రాత్రి ఉంటాడు. అన్ని చోట్ల ఒకేలా. మనకు తెలియదంటే చాలామంది అమెరికాలో ఇప్పుడు పగల కాదండి అంటే కాదు కాదు. అక్కడ ఉన్న తేడా ఏంటంటే అక్కడ నుండి గ్రహాలు, అక్కడ నుండి పరిస్థితులు, ఆ ప్రభావాన్ని బట్టి ఉండవలసినటువంటి ప్రతి వాతావరణ పరిస్థితులు మారి అక్కడికి అలాగా వచ్చిందంతే. అంతకు మించేది కాదు. దేవుడు ఒక్కొక్క చోట ఒకలాగా ఉదయించడు. ఆయన ఉదయం మొదలుకొని సాయంత్రం అయ్యేటప్పటికి ఆ టయానికి అక్కడ చీకటి కమ్ముతుంది. అక్కడ వెలుతురు వస్తుంది, ఇక్కడ చీకటి కమ్ముతుంది. దేవుడు అందరికీ ఒక్కడే ఉన్నాడే, ఒక్కడే ప్రభు. అయితే యోధా రాసిన పత్రికల ప్రకారంగా కయ్యోను నడిచినట్లుగా మనం నడవకూడదు. దేవునికి స్తోత్రం. కయ్యోను చేసినటువంటి ప్రతి పాపపు కార్యాలు, కయ్యోను నడిచిన మార్గంలో మనం నడవ. కయ్యోను ఎలాంటి పని చేశాడు? సొంత తమ్ముడిని కూడా
ఎక్కడ ఆలోచన చేయకుండా నీ సహోదరుడు ఏబేలు ఎక్కడంటే నన్ను కాపలా పెట్టావా? ఇంతకు ఎవరు లేదు, దేవుడిని అడుగుతాను, నన్ను కాపలా పెట్టావా? నేను ఏమైనా కావులు వాడినా? నాకేం తెలుసు ఎక్కడికి వెళ్ళాడు? మరలా అడుగుతాడు, నాకు తెలియదు. మరలా అడుగుతాడు, నాకు తెలియదు. ఎందుకు అబద్ధం చెప్తున్నావు? నీ తమ్ముడు ఎందుకు ఏం చేశాడనేసి, ఆయన ఏం చేశాడు అని చంపేశావు? ఇదిగో నీ తమ్ముడు రక్తముడు నేలన మొర్ర పెట్టించున్నది. హల్లెలూయా. నీ రక్తంలో ఉంటుంది ప్రాణం. మన రక్తంలో దాగుంటుంది, ఈ దేహంలో ఉండదు, ఈ మట్టి శరీరంలో ఉండదు, రక్తనాళాలలో ఉంటుంది దేవుని మన ప్రాణం. 4వ అధ్యాయం ఆదికాండం చదవండి. రక్తంలోనే ప్రాణం దాగుంటుంది. దేవునికి స్తోత్రం. రక్తంలోనే మన ప్రాణం దాగు. అందుకే యేసు ప్రభువు వారు శిలువ మరణము తర్వాత శిలువ మ్రాను మీద తన ఆత్మను తండ్రికి అప్పగించేటప్పుడు చివరి రక్తపు బొట్టు నేల మీదకి చెమట రూపంలో తెల్లటి నీరుగా మారిన వరకు కూడా ప్రాణం అయిన దాంట్లోనే ఉంది. అప్పుడు దాకా ఆయన ప్రాణం విడిచి ఈరోజు మన జీవితాల్లో ఏదో కొద్ది రక్తం పోతే విలవిల ఆడిపోతుంది. ఎందుకంటే అక్కడ ఉన్నట్టు ప్రాణం ఎంత కుట్టిమిట్లాడుతుందంటే అది అనుభవించోడికే మరి యేసుప్రభు వారు రక్తధారం ప్రాణం ఎంత తలడెళ్ళిపోతుందండి. మనం చేసిన పాపాల నిమిత్తము మరుక్షరాన్ని హెచ్చరిస్తూ ఆ కైలో నడిచే మార్గంలోకి వెళ్ళవద్దు. ఆ బిలామ బోధన మీరు ఉండొద్దు. బిలామ బోధన పరలోకానికి తీసుకెళ్ళు, పతనానికి తీసుకెళ్తాయి, నాశనానికి తీసుకెళ్తుంది. ఇష్కరియోతు అదే చెప్తున్నాడు, నేను భక్తిహీనత కలిగి పరిశుద్ధాత్మ చూడవాడు. వాళ్ళు చేసినట్లుగా నాతో ఉన్న 11 మందితో కలిసి ఎవరి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయలే. ఎవరి దగ్గరికి వెళ్ళి యేసుప్రభువు దగ్గర ఉన్నప్పుడు కూడా ఆయన గురించి ఎవరికి ఒక మాట నేను చెప్పలే. ఈ 12 మందిలో ఒక్కనైనా ఆయన ఇచ్చినప్పుడు కూడా నా వంతు పని నేను చేయలే. ఎంతసేపు నేను చేసింది ఏంటంటే వాళ్ళు ఇచ్చిన దాన్ని సంచలేకపోయాడు. అక్కడ కాలం జరుగుతుంది, ఆ దురాత్మ వెళ్ళిపోతుంది, వాళ్ళకి స్వస్థ అవుతుంది. ఇదిగో మీ కొరకు మీరు భోజించారు కదా, ఇంత కాలుకి ఇస్తే ఆ సంచులు వేసుకునేవాడే తప్ప వీరితో సమానంగా పనిచేసిన దాఖలాలు లేవు. భక్తిహీనత, పరిశుద్ధాత్మకు చోటం లేదు, దేవుని భయం లేదు, ప్రేమిస్తున్నాడు, ఎవరిని ఏమనట్లే. ఆయనకు ఒక్కటే ఇదంతా నా దగ్గర ఉంటుంది. అమ్మయ్య ఈయనున్నంతకాలం ఈ డబ్బు సంచి ఈయన చూసినా చూడకపోయినా ఈ డబ్బుతో బతకవచ్చు అనుకుంటున్నాడే. కానీ నిజమైన నా కొరకు నన్ను చేర్చుకుని నన్ను నమ్మిన నా ప్రాణనాథుడైన దేవుని నమ్మేస్తున్న సంగతి ఆయన తెలియలేదు. ఎప్పుడు తెలుస్తుంది తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు ఆధారపడినప్పుడు తెలుస్తుంది ఈ తప్పు నేను చేస్తున్నాను, ఇది తప్పు అన్న సంగతి పరిశుద్ధాత్మ దేవుడి మీద ఆధారపడితేనే తెలుస్తుంది. మనం ప్రార్థన చేసిన నీకు ఫలం రాలేదంటే పరిశుద్ధాత్మ దేవుడు సహాయం తీసుకోవట్లేదు అంతే. నువ్వు తీసుకుంటూ తెలుస్తుంది. జార్జిముల్ల గారని మంచి దైవిజ్యుడు, మంచి భక్తుడు. ఆయన 3 అంశాలు దేవుని సన్నిధిలో పెట్టాడు. పరిచయకు వచ్చిన చిన్నపిల్లల అనాథాశ్రమం పెట్టాడు. అనాథాశ్రమం పెట్టాక ఆయన ఒకటి అనుకున్నాడట. ఏమనుకున్నాడు? నేను ఏ మనుషుల దగ్గరికి వెళ్ళి నేను అనాథాశ్రమం పిల్లలాశ్రమం పెట్టాము కాబట్టి మరి నాకు సహాయం చేయండి, పిల్లలు పోషించడం నేను అడగకూడదు అని తీర్మానం. తను తీర్మానం చేసుకొని మరి ఎట్లా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాం. ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేస్తాడు, నమ్మాడు, ప్రార్థన చేస్తాడు, పరిశుద్ధాత్మ సహాయం తీసుకున్నాడు, ప్రార్థన చేస్తాడు, పరిశుద్ధాత్మ సహాయం తీసుకున్నాడు, ప్రార్థన చేస్తాడు. తెలియకుండానే ఆయనకి అవతల ఒక నది ఏదో ఉంది, అవతల ప్రాంతం నుంచి ఒక ఆయన వచ్చి దేవుడు నాకు చెప్పాడు ఈ సహాయం చేయమన్నాడు అని చెప్పి ఆయన 3 అంశాలకు తగిన సహాయం ఇచ్చేసి వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం. మరి మన జీవితాలు ఎందుకు లేదంటే నువ్వే సహాయం కోల్పోతున్నావు కదా, పరిశుద్ధాత్మ సహాయాన్ని. అందుకే మనం వాక్యవాత్మ ఉంటాయి, భక్తి తెలియట్లే, సవాసం తెలియట్లే, సేవకు నోటి నుంచి వచ్చే మాట విలువ తెలియట్లే. ప్రతి దానికి మనం విభిన్నంగా వ్యతిరేకంగా వెళ్తున్నాం. అందుకే మన జీవితాల్లో అనేకమైన సమస్యలు తలెత్తుతున్నాయి. దాన్ని జయించలేకపోతాం. ఒకరు ఏదంటే అది కాదు. సేవకుడు చెప్పిన విషయంలో వాక్యం ఏం చెప్తుందో అది విని ఇది నిజమా కాదా అని నేను ఒకటే ప్రార్థన చేస్తాను. మీరు నమ్మినా నమ్మకపోయినా పిలిచింది నువ్వు. 12 మంది
గోత్రముల వారికి శ్వాసాన్ని పంచిచ్చేసాం. ప్రభు నువ్వేమన్నాం? లేవీలకు నేనే శ్వాసం, నేనే సేవకులకి శ్వాసం, నేనే మిమ్మల్ని పోషిస్తాను. మరి ఎట్లా? సంఘం పోషించాలి. కాబట్టి సంఘానికి సమస్తం ఆయన సిద్ధపరిచింది. దేవుడు ఏదైతే మందిరంలో ఉన్న ఆహారాన్ని పిల్లలకి ఆహారాన్ని పంచిపెడతాడో, మందిరంలో నిత్యము ఆహారం ఉండినట్లుగా నేను ఇందులో కూడా ఆహారం ఉంటున్నాను. మలకి రాసిన గ్రంథం 3:9-10 వచ్చిన దేవుని స్తోత్రం. నోటి మాట కాదు, ఇది తన తీర్మానం. అది ఆహారాన్ని ఎప్పుడైతే సేవకుడు పెట్టాడో వాళ్ళ దగ్గర నుంచి సేవకుడికి ఆహారం రావాలి. దేవుని స్తోత్రం. మరి వస్తుందా? వింటున్నామా? దోచుకున్నది కాదు. ఇశ్రాయేలు ప్రజలు ఏమన్నాడంటే, ఐగుప్తులను మీరు ఖాళీ చేతులతో రావద్దు. ఐగుప్తులో చిన్న మొదలుకొని పెద్దల వరకు మీరు ఎంత కష్టపడి ఐగుప్తి సంపదని సమకూర్చారో ఆ సంపదను అడిగి తెచ్చేసుకున్నాను. దోచుకోమని చెప్పలేదు, వెళ్ళి వారిని అడిగి తీసుకొని మీరు ఐటమ్ ఇచ్చేస్తారని చెప్పి అలాగే ఇచ్చేసారు. ఎవరిదే సంపద? ఇశ్రాయేలు ప్రజలది. కారణం ఏంటి? ఇటుక వాళ్ళే చేశారు, ధాన్యం వాళ్ళే పోగేశారు, విత్తనాలు వాళ్ళే చల్లారు, పంట వాళ్ళే పండించారు, నూనె వాళ్ళే, సమస్తం వాళ్ళే సిద్ధపరిచారు. బంగారం వాళ్ళదే, వెండి ఆడదే, వెలక రాళ్ళదే, రాళ్ళు వాళ్ళే, విలువని అన్ని వాళ్ళే. ఏమేమి ఉన్నాయో మీకు కావాల్సినవి తెచ్చేసుకున్నారు. పూర్వం మనకి 20 లక్షల పైన ఉంటారు ఇశ్రాయేలు. తెచ్చేసి అడిగితే ఇచ్చేశారు. మీకు ఏది కావాలో తీసుకెళ్ళిపోతాను. ఐగుప్తి ఖాళీ అయిపోయింది. ఎందుకంటే వాళ్ళ కష్టార్జన. నువ్వు దేవుని పని చేస్తే నీ కష్టార్జన పరలోకంలో ఉంటుంది. జార్జిమన్ గారు దేవుని పని చేస్తాను, నేను దేవుని పని చేస్తున్నాను, ఖచ్చితంగా నా ఫలం నాకు వస్తుంది. 100 రూపాయలు ఇచ్చి లేదా 1000 రూపాయలు ఇచ్చి నేనే పోషిస్తున్నానంటే కుదరదు. దేవుని స్తోత్రం. పోషించిన నన్ను పిలిచిన నన్ను పోషిస్తాను. నిన్ను పిలిచాడు కదా, నిన్ను విడిచిపెట్టడం. ఏలేని పిలిచాడు, ఏం చేస్తాడు? విడిచిపెట్టాడా? 40 దినాలు ఉపవాసం ఉన్న ఏలేని విడిచిపెట్టాడా? కాపులతో ఆహారం పంపించాడు. దేవుని స్తోత్రం. సారేపోతే వివరాలు పిల్లలు విడిచిపెట్టి ఒక కప్పం ఎంతమందికి పెట్టాము? మేము 3 ఎట్లా తింటాం? ఏలియన్ పంపించాడా లేదా? 3.5 సంవత్సరాలు వర్షం పడకుండా ప్రార్థన చేస్తే వర్షం కురిసినంత కాలం నీ తొట్టులో పిండి అయిపోదు, నీ బుడ్డిలో నూనె అయిపోదు. కారణం ఏంటి తెలుసా? వారు కయ్యోను నడిచిన మార్గంలో వారు నడవట్లే. బిలాము బోధల మీద వారి మనసు వంచట్లే. పాపం అనేది వారు ఎంతకు రాననుకుంటున్నా ఉన్నారు. కానీ ఈరోజు బిలాము బోధలు ఎవరో ఏది చెప్తారు పరమాట, ఎవరో ఏది చెప్తారు అన్నమాట. సంఘ సేవకుడు చెప్పే మాటలు. కానీ సంఘంలో సేవకుడు రాత్రి 1 గంట ఫోన్ చేసి అయ్యా పలానా పరిస్థితి ఇలా బాధ రాకపోతే ఆ పొద్దున్న ఉంటుంది. ఆ పాస్టర్ గారికి మామూలుగా ఉంటుంది. దేవుని స్తోత్రం. నిజాలు ఇవన్నీ. అవునా కదా? అవునా కదా? సతీష్ కుమార్ 15,000 ఎందుకయ్యాలి టీవీ ప్రోగ్రాంకి? ఇక్కడున్న పాస్టర్ చాలరా? శ్యామ్ కిషోర్ గారు 15,000 ఎందుకయ్యాలి? ఇవి సంఘ కాపులు చాలరా? ఆ రాత్రి ఆయన వచ్చేస్తాడా? అక్కడి నుంచి వచ్చేస్తాడా? కనీసం ప్రార్థన కూడా చేయండి. నీ ఫోన్కి అటెండ్ అవ్వను ఆయన. అక్కడ ఉన్నట్టు వారు ప్రార్థన గ్రూప్ చేస్తారు. దర్గాలు గారు చేస్తారా? చేయరు. జైపాల్ గారు చేస్తారా? రాను. కానీ మనం మాత్రం వాళ్ళే ప్రేమిస్తాం. కఠిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు పరిగెత్తుకుంటూ నీ దగ్గరకు వచ్చేది సేవ. కింద చర్చి దగ్గర ఒక ఆవిడ ఫస్ట్ మన దగ్గరకు వచ్చి ఏమనుకుందో మానేసింది. నేను ఇందాక గృహప్రవేశం ఉంది అక్కడ, ఎప్పుడు ಎಷ್ಟು రోజు అక్కడ చిన్న గృహప్రవేశం ఉంది, అక్కడే పెడతాం, వాళ్ళ ఇంట్లో పెడతాం. అయితే వాళ్ళు అన్నారు సువార్తమ్మ గారికి ఆపరేషన్ అయింది. ఏమన్నా మన దగ్గర రావడం మానేసింది. అయినా పలకరిస్తాం కానీ మళ్ళీ ఎప్పుడు పిలవడం మానేశారు. సరే నేను వెళ్తానమ్మా, ఏ హాస్పిటల్? పలానా హాస్పిటల్. వెళ్ళాను ప్రార్థన చేసి. కానీ నేను తెచ్చుకున్నాను. ఆశీర్వాదం పిలిస్తే రాలేదండి, నేను వెళ్ళే భాష మీకు అర్థమవుతుందండి. మనకు దగ్గరలో ఉండి కష్టమని తెలిసిన వెంటనే పరిగెట్టి వస్తాడు చూసావా, వారిని బట్టి నీకు ఆదరణ కలుగుతుంది. అసీమాకి బాగోలేదని ఆ రోజు చెప్పారు. ఈరోజు వరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను నేను. ఇప్పుడు దాకా ఫోన్ చేయలేదు ఆవిడ నాకు. ఎందుకని? ఇది కరెక్ట్ కాదని చెప్పుకున్నది నాకు అర్థమైంది. దీన్ని కూడా మీరు ఇది మంచిగా మీరు ఆలోచన చేయలేదంటే పరిశుద్ధాత్మ మీద ఆధారపడలేదు. నేను ఆయన మీద ఆధారపడ్డా. ఆ బిడ్డకి ఏ ప్రాబ్లం అయినా ఫస్ట్ ఎవరు నీ అమ్మని, నేను నాన్న అడుగుతారు. ఎవరు అడుగుతారు? అత్త, భర్త అడుగుతారు. నేను ఎందుకు అడుగుతాను? ప్రార్థన చేసేవారికి నాకు. కాకపోతే ప్రార్థన చేసే విధానంలో కూడా ఇరుపక్షాల వారికి ఎలాంటి ఇబ్బంది కలపని బిడ్డ కలపడం సేఫ్ జోన్లో ఉంటే
వారు ఎన్ని అనుకున్నా భాషలో ప్రార్థన చేశారు మనం అప్పటికి వాళ్ళకి అర్థం అవుతుంది. దేవుని స్తోత్రం. అందుబాటులో ఉన్న వ్యక్తులు ఎప్పుడు కూడా మనం దూరంగా, అందుకంటాడు 13వ అధ్యాయంలో ఎబ్రిల్ రాసిన పత్రికలో, మీ పైన నాయకుల్ని మీ ఆత్మల కొరకట అంకలారుస్తున్నారు. దేవుడి సన్నిధి. దేవుడి స్తోత్రం. మరి అంత ప్రార్థన చేసినప్పుడు ఈ యొక్క కయ్యోను యొక్క నడిచే మార్గంలో ఎందుకు నడుస్తున్నాము? ఈ బిలామ బోధలు ఎందుకు స్వీకరిస్తున్నాం? ఇంకొక మాట చెప్తాడు, ఆ మాట చూడండి అక్కడ చదవమ్మా ఆ మాట. యోధ రాసిన పత్రికలో కోరాహు చేపట్టిన తిరస్కారము చేసి నశించింది. దేవుడి స్తోత్రం. కోర దేవుడిని తిరస్కరించారు. ఈరోజు అలాగే సేవకుని దేవుడిని కూడా తిరస్కరిస్తున్నాం. సంఘంలో ఎవరు దేవుడికి లోబడుతున్నారు? సేవకులు లోబడితే దేవుడికి లోబడి. ఈ విషయం చెప్పామనుకో, మేము ఎలా లోబడలేదు, ఎలా లోబడతాం లేదు దేవుడు తెలుసు. ఇది ఎందుకు చెప్తామంటే మీ కొరకు చెప్తాం, మా కోసం కాదు. ఇందాక ఒక ఆయన మన సంఘానికి వస్తాడు. ఆయన అడిగాడు, అయ్యగారు వారం ఎంతకానికి వస్తాడు? అంతకు మామూలుగా 600-700 సరిపోదండి. నాకు సంఘం వల్ల నేను పోషింపబడతానని నువ్వు నాకు ఆలోచన చేయక నేను వెళ్ళిపోయాను. ఆదివారం మధ్యలో అక్కడ ఆరాధన చూసుకుని వెళ్ళిపోయాను. దేవుడు 6,000 రూపాయలు ఇచ్చాడు. 2 నెలల్లో ప్రార్థన చేసి వచ్చాను. అలా రోజు పిలుస్తారు. ఇక్కడ ఆరాధన 40 రోజులు జరగాలి, అక్కడ బిడ్డను తీసి దేవుని స్తోత్రం. హల్లెలూయా. బయట పరిచర్యకి వెళ్ళిపోతే నేను సంఘం మీద ఆధారపడలేదు. కానీ నాకు ఇచ్చిన ఇక్కడ పనులు చూసా, నా బిడ్డల్లో ఒక్కరూ కూడా తప్పిపోకూడదు, పరలోక రాజ్యానికి వెళ్ళాలి. వారు ప్రతి కుటుంబం ఆశీర్వదించబడాలి, ప్రతి బిడ్డ ఫలభరితంగా వారి భవిష్యత్తులో ఆశీర్వాదకరంగా మార్చబడాలి. అందుకని ఇక్కడ నిలబెట్టాడు. ఏ ఒక్కరిలో కూడా ఎలాంటి ఇబ్బంది, ఎలాంటి పరిస్థితి కలిగి ఎదుటి వారు నన్ను చూసి ఇంత ప్రార్థనకి వెళ్తే ఏం జరిగిందంటే వాళ్ళుగా తప్పు, ఇక్కడ సేవకుడు తప్పు. నేను అందుకే చెప్తాను, ఈ బలిపేట మీద పీనిగైపోవాలి సేవకుడు. ఎప్పుడు బూడిదిగా మార్చబడాలి. ఇంత భారముతో ప్రార్థన చేస్తే ఎక్కడో లేదండి మాట వినడా. నేను చెప్పాను, నిన్న కూడా చెప్పాను, ఆయన మీతో చెప్పింది చేయాలి. బాణంలో నీళ్ళు ఇమ్మని నింపడం అంతవరకే మన పని. ఇదిగో ఈ పని చేసి ఆ పని చేసి వెళ్ళిపోవాలి, ఆ పని చేసి అయిపోయిందని చెప్పడమే మన పని. ఇంకో ఏమన్నా అడగాలి, ఇంకేం పని చేయాలి, అంతే తప్ప. కానీ నాకెందుకు చెప్పాను, ఇంతమంది ఉన్నారు కదా, నాకెందుకు చెప్పాను, దానికి చెప్తాను. పని చేసేవాడికే చెప్తాం. మీకు అర్థమైంది? క్రిస్మస్కి మగవాడు చేసినట్టు చేశారు అక్కడ. మీరు మొన్న చేయలేదా అదే పని? రాళ్ళన్నీ ఇది బాడి కట్టారు, దాని మీద ఆ కాలంలో పడిపోయి మనం మీరు చేశారు. చేశారా లేదా? మేము సంతోషించాం. మేము అనుకున్నాం చేద్దాం అనేసి. అంటే మేము చేస్తాం, మీరు వెళ్ళండి అన్నారు. మీరు చెయ్యొద్దు భాస్కరం రానేమన్నది ఆ రోజు క్రిస్మస్లో. ఎందుకని? ఆ పని చేస్తే నీకు ఆశీర్వాదం, నేను చేసిన నాకు ఆశీర్వాదమే. కానీ తండ్రి గారికి ముందు పిల్లలు ఉన్నప్పుడు పిల్లలు చేయవలసిన పని తండ్రి చేయవాలి. ఇది క్రమం, ఇది నేర్పించిన దేవుని స్తోత్రం. దీన్నే తిరస్కారము. కోరాహు దేవుని తిరస్కరించాడు. దేవుని స్తోత్రం. దానివల్ల ఏమైపోయాడు? నశించిపోయాడు. అది ఎవరికి నష్టం? ఆయనకే నష్టం. కానీ యోధ చెప్తున్నాడు, ఇలాంటి పరిస్థితులు కలిగి ఉంటే నేను ఇష్కరియోధ నశించిపోయాడు. తను ఉరేసుకొని తల కిందలుగా ఉరేసేసుకొని కడుపులో పేగులు నోట్లో పడి బయట నుంచి వచ్చాయి. ఎందుకని? దేవుడిని తెలుసుకొని 30 దినాలకు అమ్మేశాడు. అది చేయవలసిన. అందుకే ఈ మార్కు సువార్త, లూకా సువార్త, మత్తయి సువార్త, యోహాను సువార్త ఇలాంటి మనుషుడు పుట్టకుండా ఉండట మేలు అంటారు. నిజంగా మనకి ఇష్కరియోధకి ఇలాంటి మనుషులుగా మనం లేవు, అలాంటి ఆత్మ కలిగి మనం లేవు. నిజంగా దేవునికి మనం చాలా రుణస్థులమైంది. నిజంగా ఆ రోజు ఇష్కరియోధలని నేను పుట్టుంటే నన్ను చూసి మీరు అందరూ అసహించుకుంటారు. జనరల్గా వీడు తల్లిని అమ్మేస్తాడండి, వీడు తండ్రిని అమ్మేస్తాడు అంటారు. మరి ఇష్కరియోధ అదే చేశాడు. తండ్రి అండి దేవుడిని నమ్మేసినాడు, రేపు తన తల్లిని నమ్మాడా, తండ్రిని నమ్మాడా? అంత భయంకరమైన పరిస్థితి. మానవుల నైజం చెప్తున్నాను నేను. మానవుల నైజం డబ్బు కోసం తన తండ్రినైనా తల్లినైనా ఏదైనా చేయడానికి ఇష్టపడతాడు. ఇష్టపడేవాడు అదే. అప్పుడు ఆయనకు అర్థమైంది, ప్రభువుని సిలువకు అప్పగించేశారని
ప్రభువుని మరణానికి అప్పగించేశారని ప్రభువుని ఇలా హింసిస్తున్నారో తెలిసి పరిగెత్తుకుండగా 30 దినాలు పట్టుకొని అయిపోయింది. అప్పుడు వాళ్ళకి ఇచ్చాడు, బానిసకి ఇచ్చిన జీతం ఇదే నమ్మకం. ఈ మధ్యలో జరిగింది పోరాటం. ఇంకా ఉన్నాయి, చాలా వచనాలు ఉన్నాయి, తర్వాత చెప్తా. ఈ మధ్యలో ఇలా నడవద్దురా బాబు, మీరు కయ్యోల్లో చెయ్యొద్దు, బిలాంలో చెయ్యొద్దు, కోరాహలో ఉండొద్దు, అలా చేస్తే నేను నా బ్రతుకుని నా ఆత్మీయ జీవితాన్ని నేను నశించిపోయి పతనమైపోయాను. ఈరోజు నా పేరు శాపభర్తమని పేరుగా ఈ లోకంలో మిగిలిపోయింది. నా పేరు ఎక్కడ ఉండాలి? పరలోకంలో ఉండాలి. ప్రభు ఇచ్చాను. నేను ఎవరిలో ఉండాలి? 12 మంది అపోస్తులు ఒక్కడిగా ఉండాలి. ఇప్పుడు ఎక్కడ ఉన్నాను? ఇస్కర యోధాలని మనిషేంట్రా బాబునేది అనే స్థాయికి మీరు రావద్దని చెప్తాను. యోధ చనిపోతూ ముందు చచ్చిపోవడానికి వస్తున్నప్పుడు చేసి వాళ్ళ దగ్గరికి ఇలా డబ్బులు ఇచ్చేసి వచ్చి ఈ మధ్యలో పోరాటం పరిశుద్ధాత్మకి యోధాకి. ఇలాంటి పరిస్థితి జబదేవ్ కుమారుడు యాకోబు సహోదరుడా, శిష్యుడని యోధాకి కలిగినట్లుగా నీ మనసు ఉంచొద్దని అపోస్తులకు పౌలు గారు స్పష్టంగా పత్రిక రాయించారు. అలాంటి పరిస్థితి మన సంఘంలో ఎవరికి రాకుండా ఉండును గాక. హల్లెలూయా. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. ఎక్కడి నుంచి